హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. నుండి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను ఈ వీడియోలో. ఫ్రమ్ నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ వీడియోస్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ నేను బాగా తీసి అండ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి నుండి వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఫాలో. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఆ రోజు ఫ్రైడే మార్నింగ్ కాబట్టి ఇంకా పూజ చేసుకుంటున్నాను అండ్ ఇంకా నా డే ఇలా పూజతో స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలో డిస్కషన్ ఒక 1 అవర్ ఉంటుంది. ఆ డిస్కషన్ మొత్తం అయిపోయాక ఇంకా లాస్ట్కి వెజ్ పులావ్కి ఫైనల్ చేసేసాము. అండ్ ఇంకా ఇద్దరు ఉన్న దగ్గర ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఇంకొకటి. అండ్ వీఆర్ ఆల్సో క్వైట్ ఆపోజిట్. అండ్ మేము కూడా అందులో ఒక పార్టే. నాకు నచ్చింది తనకు నచ్చదు, తనకు నచ్చింది నాకు నచ్చదు. ఇంకా ఫుడ్ విషయంలో మాత్రం ఇలానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదో ఒకటి అక్కడ మా హస్బెండ్ చూసారు ఎవ్రీ టైం ఫన్ అనమాట. ఆయన ఇంట్లో ఉంటే ఇంకా అందరికీ టైంపాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెజ్ పులావ్కి ఏమేమి కావాలి అనే వెజిటేబుల్స్ మొత్తం నేను ముందుగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో మీకు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీకు కూడా కుకింగ్ ఈజీ అవుతుంది కదా. సో నేనైతే ఇదే ఫాలో అవుతాను. అండ్ ఇంకా వెజ్జీస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ రెసిపీ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇఫ్ రెసిపీ కావాలి అని అనుకుంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఈ స్పైసెస్ బాక్స్ అమెజాన్లో తీసుకున్నాను. అసలు ఎంత వర్త్ అంటే అంత వర్త్ అని చెప్పొచ్చు. నాకు జస్ట్ 300 బిలోనే వచ్చిందనమాట. అండ్ ఇది క్లమ్జీగా కనుక్కుండా మనకి అన్ని స్పైసెస్ ఒకటే దగ్గర అన్నట్టుగా కూడా ఉంటుంది. అండ్ చూడని కూడా చాలా క్లాసీగా ఉంటుంది లుక్ వైజ్. సో మీకు కావాలి అనుకుంటే చెక్ ఇట్ అవుట్. యాక్చువల్లీ నాకు యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ ఇలా డే రొటీన్స్ ఇంకా లాంగ్ వీడియోస్ చేయాలని ఉండే ఎప్పటి నుండో, కానీ ఇట్లా షూట్ చేయాలనిపిస్తుంది. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు హాఫ్ షూట్ చేస్తాను, తర్వాత మళ్ళీ మర్చిపోతాను. అండ్ ఇంకా అలా డిలే అవుతూనే ఉంది. ఓకే, ఈరోజు ఎలాగైనా కన్సిస్టెంట్గా మార్నింగ్ నుంచి ఖచ్చితంగా రికార్డ్ చేయాలి అని చెప్పి చాలా గట్టిగా అనుకుండే. అండ్ ఫైనలీ ఇట్ హ్యాపెన్. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్. అండ్ నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అండ్ మీకు ఎలాంటి కాన్సెప్ట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేసి చెప్పండి. నేను ఆ వీడియోస్ ట్రై చేస్తాను షూట్ చేయడానికి. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి, బికాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ ఐ నీడ్ ఎవ్రీవన్ సపోర్ట్ ఆల్సో. అండ్ గైస్, ఎవరికి నాలా ఓసిడి ఉందో కింద కమెంట్ చేయండి. నేను వైల్ కుకింగ్ అంటే నాకు మ్యారేజ్ బిఫోర్ ఇలా లేదు, మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ ద్వారా నాకు కూడా వచ్చింది. కుకింగ్ చేస్తున్నా సరే పక్కన ఏదైనా కింద పడినా ఫస్ట్ కుకింగ్ ఆపేసి నేను క్లీనింగ్ చేస్తాను. ఇది చూసి చాలా ఫన్నీగా ఉండొచ్చు, బట్ అలవాటు అయిపోయింది అలా. అండ్ చూడండి ఇప్పుడు నా కిచెన్ ఎంత పీస్ఫుల్గా, ఎంత నీట్గా ఉందో. అండ్ కుకింగ్ చేస్తున్నా సరే పక్కన కిచెన్ నీట్గా ఉంటేనే మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా. సో నాకు కూడా అంతే.
ఇప్పుడు నా కిచెన్ నీట్గా అనిపిస్తేనే నాకు కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ గైస్ ఫైనల్లీ రెడీ అయిపోయింది పులావ్. అసలు ఎంత టేస్టీ ఉండేనో. అండ్ లుక్ ఇట్ దట్ అరోమా, అసలు ఎంత బాగుండేనో టేస్ట్ కూడా. అండ్ ఇలా కూల్ వెదర్లో మంచిగా స్పైసీగా పులావ్స్ అలా ఏమన్నా చేసుకొని తింటుంటే గాయస్ దట్ ఈస్ హెవెన్ అనే చెప్పొచ్చు. అండ్ బికాజ్ ఐఎమ్ సో ఫుడ్డీ. అండ్ ఇంకా మంచి ఫుడ్ తిన్న తర్వాత చిన్న నాప్ వేసి ఇంకా ఈవినింగ్ అలా లేచాను. అండ్ నేను ఈవినింగ్ ప్రతిరోజు దేవుడి పాటలు వింటాను టీవీలో, లైక్ సుప్రభాతం ఇంకా సో అదర్స్. కొంచెం ఎందుకో మంచి ఫెస్టివ్ వైబ్ ఉంటుంది ఇంట్లో. అండ్ ఇలా మంచిగా కూల్ వెదర్లో హాట్ కాఫీ తాగి ఇంకా మంచిగా ఏదైనా సాంగ్స్ వింటూ అలా డే చేశాను. దట్స్ ఇట్ ఫర్ ద డే. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.